మొన్నే అనౌన్స్ చేశాను, 2 ఏళ్లలో డ్రోన్ ఎయిర్ ట్యాక్సీ వస్తుంది. నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు 2 ఏళ్లు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీ మిద్దె పైన దిగొచ్చు. అదిగో 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 బాబు గారు ట్యాక్సీ వచ్చింది సార్. ఓ చిన్నగా సార్, అరే పడతాడు చిన్నగా ఓ చిన్నగా. ఓకే ఓకే. అంటే జూనే పెద్దగా సమయం పట్టదు మాస్టరు. రేపు జూన్ 6 నెలలు అంతే. 6 నెలల్లో జనాలు అందరూ గాల్లో ఉంటారు. చూస్తే మీ ఇంట్లో నుంచి పైకి చూస్తే చాలు అందరూ గాల్లో ఉంటారు. ఇదే ఉంది బాబు గారు. టైం మెషిన్ కూడా తెచ్చుకుంటున్నాను, టైం మెషిన్. మళ్ళా అమరావతి నుంచి నీకు చందమా మీద పోవాలన్నా అమరావతి నుంచే పోవచ్చు. స్టేషన్ ఉంటది, ఆడికి పోయి చందమా మీద పోవాలంటే ఎక్కచ్చు. ఎయిర్ ట్యాక్సీ అంటే ఏమనుకున్నారు బాబు గారు? మీ ఇంట్లో డ్రోన్ అనుకున్నారా? లేకపోతే ఆటో గ్రౌండ్ రెక్కలు ఎత్తే పోయిద్ది అనుకున్నారా? ఎయిర్ ట్యాక్సీ అంటే బాబు గారు ఒక విమానం. చిన్న హెలికాప్టర్కే అన్ని రూల్స్ కావాలా. మరి దీనికి డీజీసీ నుంచి పర్మిషన్లు ఉన్నాయా మీకు? ముందా కుప్పంలో వేసిన రాయికే దిక్కు లేదో, మళ్ళా ఎయిర్ ట్యాక్సీ అంటా ఉంటారు మీరు. బాబు గారు గాల్లో ఎగరాలంటే ఎట్ట పడితే అట్ట ఎగరాలంటే కుదరదు బాబు గారు. దానికి డీజీసీ అప్రూవల్, ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికేషన్లో, పైలట్ లైసెన్స్లో. మొన్న మీరు చేసిన గబ్బు, మీ రామ్మోహన్ రెడ్డి గారు చేసిన గబ్బు ఇంకా తగ్గల ఇండిగోలో. దానికి మళ్ళీ దీనికి ఒక పైలట్ లైసెన్స్, మళ్ళా ఎయిర్ కారిడార్స్ అంటే గాల్లో ఎవరు ఎక్కడ ఎగరాలనేది డిఫైన్ చేయాలా. అది కాకుండా ప్రస్తుతం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఇంటిగ్రేషన్ చేయాలా. ఇవన్నీ చేయాలా. అది కాకుండా ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఎవరైనా పైనుంచి కింద పడితే ఏం సంగతే. సరే ఇవన్నీ పక్కన పెట్టండి బాబు గారు. గాల్లో ఎగరటానికి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఊరక గాలి ప్లేసు ఉంటే సరిపోయిందా? దానికి కావాల్సిన వెట్రిపోర్ట్స్, ఛార్జింగ్ ఫ్యూయల్ స్టేషన్లు, మరి ప్యాసింజర్ టెర్మినల్స్ ఇవన్నీ కట్టిన తర్వాత పర్మిషన్ కోసం పోవాలా. మరి ఇవన్నీ 6 నెలల్లో అయితేయా? మనకంటే డెవలప్డ్ కంట్రీస్ యుఎస్ఏ, యూరప్, సౌత్ కొరియా, జపానే ప్రజల భద్రత దృష్టి పెట్టుకొని 10-15 సంవత్సరాల నుంచి తెక్కమక్క పడతా ఉన్నారు ఎయిర్ ట్యాక్సీల గురించి. మరి ఎయిర్ బస్సు, బోయింగ్, నాసా అందరు నీ దగ్గరికి వచ్చి నేర్చుకోవాలేమో బాబు గారు. ప్రజల ప్రాణాలు సాఫ్ట్వేర్ టెస్టులు చేసినట్టు బేటా టెస్టులు ఏమి ఉండవు కదా బాబు గారు. ఇదేమన్నా స్విగ్గీయో లేకపోతే ఓలా ర్యాపిడో యాప్ అనుకున్నారా? ఫెయిల్ అయితే రీఫండ్లు ఉండవు బాబు గారు. ప్రాణాలు గాల్లో గలాటమే ఫెయిల్ అయితే. ఏదైనా ఎయిర్ ట్యాక్సీ గురించి ఆలోచిస్తున్నామంటే ఒక మాట బాబు గారు, అబ్దుల్ కలాం గారు పెద్ద కళలనే కరమన్నారు, కానీ కేవలం కళల్ని అమ్మి ప్రజలను పాలన చేయమనలా. మీరు 2014లో అమ్మిన సింగపూర్ కళ ఇంతవరకు అంతే ఉంది బాబు గారు. మరి ఇది ఇంకో కళ బాబు గారు. డ్రోన్ ద్వారా స్విగ్గీ డెలివరీ అంటే ఫుడ్ డెలివరీ చేయొచ్చు బాబు గారు. డ్రోన్ల ద్వారా మిద్దె మీదకి వచ్చి మనుషులు దిగడానికి ఉండదు బాబు గారు. ఆ టెక్నాలజీ ఇంకా రాలా.